ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపం అమాయకుడైన ఆదిత్యని రెచ్చగొట్టి ముద్దు పెట్టమని వదిలాం. ఓహో, నీ కోపం నేను ముద్దు పెట్టమని రెచ్చగొట్టినందుకా లేదా వాడు ముద్దు పెట్టినందుకా? ఏంటి నువ్వు అనేది? అవును, మామయ్య వాణ్ణి కొట్టినందుకు కాదు, వాడు నిన్ను ముద్దు పెట్టుకోవడం నువ్వు తట్టుకోలేకపోయావు. వాడి మీద నీకు ప్రేమ లేదు, అందుకే నీకింత కోపం వచ్చింది. అదేం లేదు. లేదు అన్నదానిలోనే ఉన్నదనే అర్థమవుతుంది. నిజం చెప్పు, వాడు నిన్ను ముద్దు పెట్టుకోగానే చంపేయాలన్నంత కోపం రాలేదా నీకు? నాకు రాలేదు. పెద్ద మామయ్య కొట్టకపోయి ఉంటే నువ్వే వాడిని కొట్టేదానివి కదా. లేదు, అలా నేను చేయను. అయినా ప్రేమించేవాణ్ణి నేనెందుకు కొడతాను? అబ్బా, ఇంకా బుకాయించి కాదియా. అయినా నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదు, ఇన్ఫాక్ట్ చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం ఎందుకా అని ఆలోచిస్తున్నావా? వాడు ముద్దు పెట్టుకోవడం నీకు నచ్చలేదు, ఆ కోపంలో వాణ్ణి కొట్టలేక నన్ను కొట్టావు. దీన్ని బట్టి ఏదో నన్ను డైవర్ట్ చేయడం కోసం వాడికి ఐ లవ్ యూ చెప్పావే తప్ప వాడి మీద నీకు ప్రేమ లేదని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. లేదు, నేను తనని ప్రేమిస్తున్నాను. అవునా? ఆదిత్య, 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 ఆదిత్య. శ్రీను, నాకు చాలా పనుంది. అదా ఆద్య నీ సంగతి. అత్తయ్య, చెప్పు చారు. ఇవిగోండి అత్తయ్య. ఏంటవి? మీరు తాకట్టు పెట్టిన నగలత్తయ్య. ఏంటమ్మా, నేను తాకట్టు పెట్టిన నగలు నువ్వు విడిపించి తీసుకొచ్చావా? అవునత్తయ్య, ఈ నగలు తాకట్టు కొట్లో ఉన్న విషయం పొరపాటున పెదనాన్నకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. అవునే నా బంగారు తల్లి, ఈ అత్తయ్య పరువు పోకూడదని ఎంత బాగా ఆలోచించావే. ఎంత మంచిదానివే నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.